హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో అసలు నూనె పీల్చకుండా గుల్లగా వచ్చేటట్లుగా జంతికలు చేయడం చూపిస్తున్నాను. మా అమ్మ మా చిన్నతనం నుండి ఇలానే జంతికలు చేయడం చూశాను. జంతికలు కూడా చాలా కమ్మగా గుల్లగా చాలా బాగా వస్తాయి. ఈ జంతికల్ని చాలా ఈజీగా ఎవరైనా చేసేయగలుగుతారు. పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కేజీ పిండితో జంతికలు చేస్తున్నాను. అయితే కేజీ బియ్యానికి పావు కేజీ శనగపప్పును వేసి ఆడించుకోవాలి. అదే గిన్నె కొలతలతో అయితే 4 గిన్నెల బియ్యానికి 1 గిన్నెడు శనగపప్పు వేసుకోవాలి. ఇలా పావుసేరు డబ్బాతో 1 డబ్బా శనగపప్పును వేస్తున్నాను. ఈ శనగపప్పుని ఇంట్లోనే మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆడించి ఉంచిన వరిపిండి ఉంది కాబట్టి ఇలా శనగపప్పును మాత్రమే గ్రైండ్ చేస్తున్నాను. అదే బియ్యాన్ని మిల్లు పట్టించేటట్లయితే పప్పు బియ్యాన్ని రెండు కలిపి ఆడించుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జల్లించిన శనగపిండిలో అదే పావుసేరు డబ్బాతో 4 డబ్బాలు వరిపిండిని వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టి మిక్సీ జార్లోకి 7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కారం వేయకూడదు, మిర్చిని వేసుకుంటేనే బాగుంటుంది. చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది. వీటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు వామ్ వేసుకోవాలి. వామ్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను. జంతికలలో వామ్ ఎక్కువగా వేసుకోవడం వల్ల జంతికల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఎన్ని తిన్నా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పిండిని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని మిక్స్ చేసిన తర్వాత గ్రైండ్ చేసిన అల్లం మిర్చి పేస్ట్ని వడతట్టులో వేసి వడగట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో రసాన్ని అంతా ఒత్తుకోవాలి. అదే వడపోసుకోకపోతే వీటిలో ఉండే పల్ప్ మొత్తం జంతికలు నొక్కేటప్పుడు జంతికల గొట్టం చిల్లుల్లో అడ్డుపడతాయి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. బాయిల్ చేసిన వాటర్ని వేసుకోవాలి. బాయిల్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా గరిటితో కలుపుతున్నాను. దీంట్లో నీళ్లు కూడా కేజీ పిండికి లీటర్కి కొద్దిగా తక్కువగా నీళ్లు పడతాయి. చెయ్యి పెట్టగలిగినప్పుడు చేతితో మొత్తం అంతా ఒక ముద్దలా కలుపుకోవాలి. పిండిని బాగా గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకున్నామంటే జంతికలు నొక్కేటప్పుడు చేతులు బాగా నొప్పి వచ్చేస్తాయి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. నూనె కూడా ఏమీ పీల్చకుండా వస్తాయి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు పక్కన ఉంచి స్టవ్పై కడాయిని పెట్టి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఫస్ట్ జంతికల గొట్టంలో ఒకసారి కాస్త ఆయిల్ రాసుకోవాలి. తర్వాత నుండి అవసరం లేదు. జంతికల గొట్టంలో పిండి ముద్దను పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జంతికలను ఆయిల్లో నొక్కటానికి భయపడేవారు ఇలా ఏదో ఒక ప్లేట్ మీద జంతికను నొక్కి ఆయిల్లో వేసుకోవచ్చు. నేనైతే జంతికలను ఇలా డైరెక్ట్గానే ఆయిల్లో నొక్కేస్తున్నాను. ఒకవైపు ఇలా వేగిన తర్వాత తిప్పి వేగనివ్వాలి. జంతికలు వేగిన తర్వాత ఆయిల్లో బబుల్స్ అన్నీ ఆగిపోతాయి. సో ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. జంతికలను తీసిన తర్వాత ఇంకొద్దిగా డార్క్ కలర్ వస్తాయి. సో ఇదే విధంగా మిగిలిన జంతికలన్నింటినీ కూడా వేసుకోవాలి.
ఇంకా ఈజీగా జంతికలను ఆయిల్లో వేసుకోవాలి అంటే ఇలా చిల్లు గరిటె మీద జంతికను నొక్కి ఆయిల్లో వేసుకోవచ్చు. సో ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జంతికలను చాలా సులువుగా చేసుకోవచ్చు. సో ఇంతేనండి, గుల్లగా క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ. 1 కేజీ పిండితో జంతికలు ఒక పెద్ద పళ్ళెం నిండా అయ్యాయి. చూస్తున్నారు కదా, అసలు ఆయిల్ పీల్చకుండా స్మూత్గా గుల్లగా చాలా బాగా వచ్చాయి కదా. టేస్ట్ కూడా కమ్మగా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా జంతికలను చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టేయచ్చు. ఇలా జంతికలను చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ విధంగా మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.